ప్రతి మగవాడు ఆలోచించాలి. ఈ క్షణంలో భర్త ప్రాణం పోయినా భార్యకి ఏమీ జరగకూడదండి, ఆర్థికమైన లోటు జరగకూడదండి. అది బాధ్యత వహించాలి. భర్త అంటే బాధ్యత, లవ్ అంటే రెస్పాన్సిబిలిటీ. అస్తమాను భార్య దగ్గర కూర్చొని నువ్వు అందంగా ఉన్నావు, అడ్డంగా ఉన్నావు అని పోగొడతారు. ఆడాళ్ళు కూడా దీనికే పడిపోతారు, దిక్కుమాలిన జరుగుతుంది. అందంగా ఉన్నావు అనగా నా పేరేం పెట్టామని అడగాలి. ఎవరికి కావాలి అందం? మోడీ. ఎవడి పేరే పెట్టాడు, తగలబెట్టేస్తాడు. పైగా తిన్నగా ఉండడండి, సన్నాసు ఒకడు ఉంటాడు, వాడు అప్పు చేస్తే వీడు ఆఫీస్ సంతకం పెడతాడు. ఇదో దళితుడు. మా ఫ్రెండ్ అయితే 10,000 దాటి దానం చేసినా అప్పు చేసినా భార్యకి భర్త, భర్తకి భార్య చెప్పవలసిందే. అది భారతీయ ధర్మశాస్త్రం చెప్పిన మాట. మనకు హక్కు లేదండి ఎవరికి. నువ్వు ఎంత సంపాదించినా సరే, భార్య అయినా సరే, భర్త అయినా సరే, 10,000 దాటి అప్పు కాదు దానం చేసినా సరే చెప్పాల్సింది. వాడు చెయ్యొద్దు అంటే మానేయవలసిందే. వాళ్ళు ఒప్పించే వరకు ఉండాలి. ఆ ఇంట్లో చెబితే చేయనివ్వరని మానయ్య. ఎందుకు చెప్పారు? నీకు క్షేమం కోరి చెప్పి ఆమె ఒప్పించు అయితే మానయ్య. మన పౌరుషాల కోసం వేదికల మీద మన పేర్లు చదవడం కోసం విరాళాలు ఇస్తూ పోతే రేపొద్దున ఈవిడేం చేయాలంటే